వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలామంది చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ పెట్టలేమన్నప్పుడు కొంత అమౌంట్ పెట్టుకొని ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది చేసినప్పుడు చాలామంది నష్టపోతూ ఉంటారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సో చేయాల్సిన పనులేంటి, ప్లాన్స్ ఏంటి, అండ్ చేయకూడని తప్పులేంటి, ఇవన్నీ కూడా మనము స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి సార్ మన ముందున్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ఉంది కదా. సో ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ క్లియర్గా అక్కడే తెలుస్తుంది మనకి. ఇది ఒక ఆప్షన్ అంటే ఎక్కువగా ఐడియా లేని వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువగా డబ్బులు లేని వాళ్ళు కానీ ఇది ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుందా, లేకపోతే నష్టం ఉంటుందంటారా? యాక్చువల్లీ అండి, ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఇవాళ రేపు ఏమైందంటే ఇది ఒక పెద్ద హెవీ కాన్సెప్ట్ అయిపోయింది. బట్ ఆప్షన్స్లో ఏంటంటే సంపాదించగలమా? చాలామంది ఏంటంటే నష్టపోతున్నారు. సో ఆప్షన్స్ బేసిక్గా డిజైన్ చేసింది ఏంటంటే అది ఒక ఇన్సూరెన్స్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఈక్విటీస్ కానీ ఫ్యూచర్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫాల్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ బై చేసి ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ప్రొటెక్ట్ చేసుకోవడానికి పుట్ ఆప్షన్స్ తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మన యొక్క క్యాపిటల్ని లూజ్ అవ్వకుండా కాపాడుకుంటాం. యాక్చువల్గా ఇది వచ్చిన పర్పస్ ఇది. అయితే దీనిలో ఏమవుతుందంటే నేకడ్గా ఆప్షన్స్ చేయటం అనేది తక్కువ అమౌంట్లో ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు ఇవాళే ఉంది మార్కెట్ విపరీతమైన ర్యాలీ వచ్చింది. సో ఇలాంటి టైంలో ఆప్షన్స్ చేస్తే బాగా ప్రాఫిట్ వస్తుంది అనే ఒక పాయింట్ మీద ఏంటంటే చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ ఇది రైటా రాంగా, లేకపోతే దీనిలో మనీ ఉందా లేదా అని పాయింట్ కన్నా ఇప్పుడు అసలు ఆప్షన్స్లో ఉంటే దీన్ని ఎందుకు మనం లాస్ అవుతున్నారు అనేది మేజర్గా అర్థం చేసుకొని లాస్ రాకుండా మరి ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి అనేది మనం చూస్తే బేసిక్గా ఏంటంటే రూల్స్ ఫాలో, దీనిలో కూడా రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వకపోవటం వల్ల ఆప్షన్స్లో ఫెయిల్ అవుతున్నాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే అడగబోతున్నాను నేను. ఇందులో నిజంగానే మనం ఇందాక అనుకున్నట్టుగా ఎక్కువగా నష్టపోతున్నారు. సో మరి వాళ్ళకి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపోయే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏమన్నా ఉన్నాయా లాస్ అవ్వకుండా ఉండాలి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లా. ఇప్పుడు ఆప్షన్స్లో మీరు చెయ్యండి లేకపోతే ఆప్షన్స్ మీరు తీసుకోండి అని నేను చేయట్లే. ఎంకరేజ్మెంట్ కానీ నేను ఏది కూడా చేయట్లేదు. అయితే ఏంటంటే చాలామంది మరి లాస్ అయిపోయాము. కొంతమంది 5 లక్షలు 10 లక్షలు అలా లాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈక్విటీలో సంపాదించాలంటే కష్టం. సో ఇప్పుడు అంత లాస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా ఒక వే ఉందా, కొంతన్నా ఒక సిస్టమేటిక్గా రికవర్ చేసుకోవడానికి ఏదన్నా వే ఉందా అని ఆలోచిస్తే ఇప్పుడు నాకు వచ్చిన మేము చేసే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరేంటి ఆప్షన్స్లో జనరల్గా ఎక్కడ నష్టపోతున్నాం అంటే రిపీట్గా చేయటం. సో ఈ ప్రతి నిమిషం ఇప్పుడు ఒక ప్రాఫిట్ వచ్చింది, దాన్ని అలా ఉంచుకోకుండా మళ్ళీ చేయటం అలా రిపీటెడ్గా చేసి ఒక లిమిట్లెస్గా అయిపోవటం వల్ల ఒక మాన్యువల్ లాగా అయిపోతున్నాం. అంటే దానిలో ఏంటి, ఇవాళ ఒక 5,000 వచ్చింది ఒక గంటలో, మళ్ళీ ఇంకో ట్రేడ్ చేస్తున్నాం. అంటే దానిలో ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే డైలీ ఓన్లీ రిస్ట్రిక్ట్ ఓన్లీ 1 ట్రేడ్. ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే డైలీ 1 ట్రేడే. ఆ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకో అటెంప్ట్ తీసుకోండి. అంతేగాని ఇక 3rd ట్రేడ్ అనేది చేయకూడదు. సో రోజు మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ అది ఎప్పుడు చేయాలి, దానికి రూల్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ రూల్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఈ చార్ట్ పెట్టుకోండి. 30 మినిట్స్ ఫస్ట్ 9:15 నుంచి 9:45 వరకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మీరు పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత హై బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోండి, లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకోండి. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ మీరు ఒక లైన్ కొట్టేసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ హైలో వచ్చేసింది కదా, ఆ హై బ్రేక్ రూల్ బేస్డ్ ట్రేడింగ్లోనే డబ్బులు వస్తాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే రాదు. మీరు ఫస్ట్ 30 మినిట్స్ చూసుకొని ఈ 30 మినిట్స్లో ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ తర్వాత హై కనుక బ్రేక్ అయితే ఆ హై బ్రేక్ అవ్వగానే కాల్ ఆప్షన్ తీసుకోండి, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేయండి. తర్వాత 30 పాయింట్స్ 40 పాయింట్స్ టార్గెట్ పెట్టేసుకోండి. సో ఇది మీకు హాఫ్ అన్ అవర్ 9:15 నుంచి 10:30 11 లోపు అయిపోద్ది. సో ఇంకా మళ్ళీ ట్రేడింగ్ జోలికి వెళ్తాం. కావాలంటే ఈక్విటీ చేసుకోండి.
సపోజ్ ఈక్విటీ ఇంట్రాడే చేయండి ఒక 2,000 రూపాయలు అలా, అంతేగాని ఓన్లీ ఒక ఆప్షను. ఇది స్టార్టింగ్ అనమాట. 9:15 నుంచి ఓపెన్ అవుతుంది మార్కెట్. 9:45 క్యాండిల్ తీసుకోండి, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ దాకా కూడా అవసరం లేదు. ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో కాల్ ఆప్షన్కి వెళ్ళండి, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్. లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ చేసుకోండి. ఓకే. ఇది ఎక్కువ ఛాన్సెస్ సక్సెస్ అవుద్ది. మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లా, మీరు చెయ్యండి, మీరు కంపల్సరీ దీనిలో చేయండి బట్ జస్ట్ ఒక స్ట్రాటజీ, ఒక థాట్ అనేది చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఎందుకు లాస్ అవుతున్నాం మనం? డిసిప్లిన్ లేకపోవటం, సో రూల్స్ ఫాలో అవ్వకపోవటం. దీనిలో కూడా మనీ ఉంది, కానీ ఒక వేలో వెళ్ళి జాగ్రత్తగా మనం కంట్రోల్గా చేసుకుంటే ఉంది. సపోజ్ అది ఫెయిల్ అయింది, సపోజ్ స్టాప్ లాస్ హిట్ అయింది, నెక్స్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి మూవింగ్ యావరేజ్ రండి. సో మూవింగ్ యావరేజ్ నెక్స్ట్ ఏంటంటే 1 అవర్ అయిపోతుంది, తర్వాత నెక్స్ట్ మూవింగ్ యావరేజ్, నిఫ్టీ మూవింగ్ యావరేజ్ తీసుకోండి. 20 డేస్ కానీ 22 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకొని ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్కి రండి. సో ఎప్పుడైతే మళ్ళీ మూవింగ్ యావరేజ్కి డౌన్ అవుతుందో పుట్ ఆప్షను, మూవింగ్ యావరేజ్ నుంచి పైకి వెళ్తుంటే కాల్ ఆప్షన్ చేయండి. ఓకే. సో ఇది మిస్ అయితే నెక్స్ట్ రూల్ ఇది. సో మీకు అది ఎనీ టైము మీకు అబ్జర్వ్ చేసుకుంటే 11 నుంచి 1 లోపు ఇప్పుడు ఇలా డౌన్ అయినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ కట్ అయితే పుట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే. సో ఈ రెండు ఒకవేళ ఫస్ట్ 1 అవర్ కనుక ఫెయిల్ అయితే ఇది సెకండ్ అటెంప్ట్ చేయండి. సో ఇది కూడా ఫెయిల్ అయితే డై క్లోజ్. సో లాస్ ఎప్పుడు 50 పాయింట్సే మీకు. సో స్టార్టింగ్ 1 లాట్ అలా ట్రై చేయండి. సో మీ యొక్క అమౌంట్ని బట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఏదైనా నన్ను మాట్లాడాలంటే నా నెంబర్ ఉంది 9000838555. దీనికి కాల్ చేయండి, మీకు ఇంకా సజెషన్ ఏమన్నా పర్సనల్గా ఇస్తాను. సో ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే, డిసిప్లిన్ లేకపోవటం వల్లే మనం ఫెయిల్ అవుతున్నాం. సరే, మళ్ళీ ఇందులో మీరు ఇప్పటి వరకు ఎలా స్ట్రాటజీ చెప్పారు, మళ్ళీ ఇందులో సెల్లింగ్ సైడ్ ఎలా ఉంటుంది అంటారు సార్ ఆప్షన్స్ ట్రేడింగ్లో? యాక్చువల్లీ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలు ఏంటంటే, విన్నింగ్ ఛాన్సెస్ 60 to 80% ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, ఆప్షన్ సెల్లింగ్ వీక్లీ చార్ట్ చూసుకొని, అంటే ఇప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి వీక్లీ చార్ట్ చూసుకొని ఆప్షన్స్ ఏదైతే మార్కెట్ అక్కడికి రాదో ఆ స్ట్రైక్ని బోత్ సైడ్ సెల్ చేసుకోవచ్చు. సో హెడ్జింగ్ ఇప్పుడు పుట్టు కాల్ రెండు అమ్మటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్జిన్ తగ్గుతుంది. మామూలుగా వన్ సైడ్ అయితే 1,50,000 దాకా అవుతుంది. హెడ్జింగ్ చేయటం వల్ల మీకు 60,000 50,000 ఆ రేంజ్కి వచ్చేస్తుంది. కాబట్టి సెల్లింగ్ సైడ్ ఏమవుతుందంటే మనకి ఛాన్సెస్, విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే సెల్లింగ్లో కూడా రూల్స్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే రెండు కలిపి వన్ సైడ్ మార్కెట్ ఇవాళ మార్కెట్ వెళ్ళినట్టు వెళ్తుందో, మీరు ఎమ్మటే ఏం చేయాలంటే, ఏదైతే మీకు ఈ రెండిటి ప్రీమియం కన్నా ఎక్కువ వెళ్తుందో ఆ సైడ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు ఇది కాల్ ఆప్షన్ వాల్యూ 50 ఉంది, పుట్ ఆప్షన్ వాల్యూ 50 ఉంది. టోటల్ ఎన్ని సైడ్ 100 110 దాటింది అనుకోండి ప్రీమియం, అంటే మీరు ఇంకా లాసెస్ హెవీకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ సైడ్ బయటకు వచ్చేయండి. బయటకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్ట్రైక్ షార్ట్కి వెళ్ళండి, అంతేగాని దీన్ని యావరేజ్ చేయొద్దు. సో సెల్లింగ్ సైడ్ ఛాన్సెస్ తక్కువ అమౌంట్ వచ్చినా రెగ్యులర్గా వస్తుంది. బయ్యింగ్ సైడ్ ఏంటంటే కంప్లీట్గా బాగా రూల్స్ ఫాలో అవ్వాలి. సో జనరల్గా ఆప్షన్ సెల్లింగ్స్ ఇప్పుడు ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ కానీ తీసుకుంటే డీకే అవుతుంది, అంటే ప్రీమియమ్స్ తగ్గుతాయి. కాబట్టి ఆప్షన్ సెల్లర్కి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సింపుల్గా చూసుకున్నా, ఎక్కువగా డీప్గా వెళ్ళకపోయినా సింపుల్, మనం సెల్లింగ్ ఎప్పుడైనా సరే కొంచెం ప్రాఫిట్లో ఉన్నప్పుడే సెల్ చేస్తాం కాబట్టి అది కామన్. బట్ బయ్యింగ్ విషయంలో మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ పర్టికులర్ స్ట్రాటజీ కానీ రూల్స్ ఫాలో అవ్వాలంటారు. ఫాలో అవ్వాలి. సార్, మళ్ళీ ఈ ఆప్షన్ స్ట్రాటజీకి మళ్ళీ ఎక్కువగా పే చేసే పరిస్థితి ఉంటుంది కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఏమైందంటే లాట్స్ ఫిక్స్డ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇవాళ సక్సెస్ అయ్యాం, ఇవాళ నేను 10 లాట్స్ చేస్తాను, రేపు 5 లాట్స్ చేస్తాను, ఎల్లుండి 2 లాట్స్ చేస్తాను. అలా కాకుండా మీకు ఎంత డబ్బులు వచ్చినా లాట్స్ లిమిటెడ్. ఫస్ట్ ఒక 2 లాట్స్, మీ దగ్గర ఒక 2-3 lakhs ఉన్నాయి, అప్పుడు 1 lakh ఒక లాట్ చొప్పున పెట్టుకోండి. సో నా దగ్గర 5 lakhs ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 లాట్స్. 5 లాట్స్తో ట్రేడ్ చేయండి. 1 lakh అంటే 1 లాట్. సో అలా చేసుకుంటే మీకు ఏమవుతుందంటే, మెయిన్ ఇక్కడ ఎమోషనల్గా కంట్రోల్ ఇంపార్టెంట్. సో ఎమోషనల్ కంట్రోల్, స్టాప్ లాస్ని బెయిట్ చేయాలంటే, ఓకే ఇప్పుడు 1 lakh ఉంది, 2,000 2,500 రిస్క్ అంటే ఓకే, యాక్సెప్టబుల్. సో మనకి ఇంకా 10 ట్రేడ్స్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్ ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లస్ క్యాపిటల్ ప్రొటెక్షన్, ఈ మూడింటి మీద సక్సెస్ అవుతాం. ఫెయిల్ అవటానికి మేజర్ ఇవి లేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. అంటే మనకు అసలు డిసిప్లిన్ లేకపోవటం, ఒక రూల్ లేకపోవటం, బేస్ రూల్. ఆ రూల్ ఈజీగా ఉండేటట్టు
లేదా ఫ్రేమ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ స్ట్రాటజీలో బెస్ట్ స్ట్రాటజీ ఏదంటారు సార్? ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజీ ఆర్ రూల్ ప్రకారమే అది ప్రాఫిట్ అనేది అవునండి. వస్తుంది అంటున్నారు. సో బెస్ట్ ఏదంటారు? యాక్చువల్గా ఆప్షన్స్లో ఏంటంటే అండి, ఇప్పుడు ఈక్విటీ బేస్గా ఉన్న స్ట్రాటజీ బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం ప్రొటెక్టివ్ పుట్ స్ట్రాటజీ అంటాము, కవర్డ్ కాల్, ఈ రెండు మంచి స్ట్రాటజీస్ అనమాట. కవర్డ్ కాల్ బాగా స్ట్రాటజీ. అంటే కవర్డ్ కాల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఈక్విటీ కానీ కొన్నాము, కొంచెం పవర్ కాంట్రాక్ట్ సెల్ చేసామనుకోండి, అది మంత్ ఎండ్ ఎక్స్పైరీ అయ్యే టైంలో అది మనీ ఇస్తుంది. ఒకసారి ఎప్పుడైనా మార్కెట్ పెరిగినా ఈక్విటీ బ్యాకప్ ఉంటుంది కాబట్టి అది లాస్ రాదు. అంటే నేకుడు, ఇందాక నేను చెప్పింది నేకుడు స్ట్రాటజీ. అది అంటే స్ట్రాటజీ అని చెప్పడానికి లేదనమాట, ఒక ఒక ట్రేడ్ అంతే. ఓకే. ఇది స్ట్రాటజీ అంటే ఏంటంటే దానిలో రిస్క్ రివార్డ్ ఒక సిస్టమేటిక్ యూనివర్సల్ అప్రూవల్ ఉందని స్ట్రాటజీ అంటాం. సో ప్రొటెక్టివ్ పుట్ అని కవర్డ్ కాల్ అని రెండు ఉన్నాయి. ప్రొటెక్టివ్ పుట్ అంటే ఇప్పుడు మనకి ఈక్విటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పుట్ ఆప్షన్ కొనుక్కోవటం. అంటే అన్లిమిటెడ్ లాసెస్ ఎప్పుడన్నా వస్తాయి, మార్కెట్ ఫాలో అవుద్దని తెలిసినప్పుడు ఈ మన ఈక్విటీని సేవ్ చేసుకోవడానికి పుట్ ఆప్షన్ కొనుక్కోవటం. ఎట్ ద మనీ కానీ అవుట్ ఆఫ్ మనీ కానీ కొనుక్కుంటే మనకి ప్రీమియం తక్కువ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సెకండ్ ఏంటంటే మనం ప్రాఫిట్ ప్రొటెక్షన్. ఇప్పుడు నాకు ఈక్విటీ ఒక 100 పాయింట్స్ ప్లస్లో ఉంది, ఇంకా పైకి వెళ్తుందని అనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలంటే కవర్డ్ కాల్ అని హై లెవెల్ కాల్ ఆప్షన్ సెల్ చేయటం వల్ల ఈ ప్రాఫిట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈ రెండు రకాలుగా మనం బేసిక్ స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. రైట్ రైట్, సూపర్ సార్. అంటే ప్రాబబ్లీ ఈ ఆప్షన్ స్ట్రాటజీస్లో మేజర్గా అరే సింపుల్గా ఉంది, తక్కువ పెట్టేసాం అనేది ఒక్కటే చూస్తారు తప్ప ఏది ఫాలో అవ్వలేకపోతున్నాం అనేది అర్థం చేసుకోరు. అవునండి. రైట్. సో చూసారు కదా, ఏది మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది క్లియర్గా అర్థమైంది, ఏది చేయకూడదు, ఏవి చేయాలి అని స్ట్రాటజీస్ అండ్ హెల్ప్ లైన్స్ అన్నీ కూడా మనకు సార్ అందించారు. సో ఒకసారి థింక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.